వచ్చిందో చెప్పు, గట్టి చెప్పు. ఇది జనాలు ఉంటే పిక్కలు పడతాయి, కుక్కలు అంటున్నారు. అమ్మా నీకు వస్తుందిరా, నీకు రాదు, తింటాం తప్ప రాదు. పడుకో. అరే నువ్వు లేకరా, లేకు నువ్వు లేకు. అరే నీకేం వస్తుందిరా, నీకేం వస్తుంది? తింటాం వస్తుందా? ఏం తింటావురా, ఏం తింటావు? ఓరి వారు నరమాంసం కాదు, నీ పిల్లల్ని పట్ట నరమాంసం తింటాడు అథవా. కూర్చో. అమ్మా అరే అరే నీకేం వస్తుందిరా పాఠం? అంటే మీరు నిన్న ఇచ్చిన పాఠము చదివి చదివి మాసిపోతే సాకనోడికి వేసే ఉత్కరం. అదే నువ్వు అప్పటిదాకా పడుకో. ప్రహ్లాద, ఇప్పుడు నీ తండ్రి జగత్కర్తయు జగత్పాలకుడు అయి ఉన్నవాడు కావున విద్యను అభ్యసించడానికి ముందు నీ తండ్రి నామే స్మరింపవాలి. కావున చెప్పు నాయన. ఓం హిరణ్యకశిపవే నమః. అలా కాదు ఓ గురువు గారు చెప్పిన విధంగా చెప్పము. ఓం హిరణ్యకశిపవే నమః. ఎన్ని మాటలు చెప్పవాలి? ఓం నమో నారాయణ అనే స్మరిస్తావా? అంటే మా మాటలు కూడా నీకు లెక్కలేదు అనమాట. ప్రహ్లాద, మేము చెప్పినట్లు అను వరకు నీకు కూడు నీరు లేదని నమ్ము. ఏందా పడుకోనేరు తాగట్టు చేదు అంటున్నారు. నువ్వు పాఠశాలకు చదువుకోవడానికి వచ్చావా, పడుకోవడానికి వచ్చావరా? ఎదవన్నారు ఎదవా. ఏంటో ఇందాక నుంచి అంటున్నారు. మీరు అనండి, నేను అంట. ఓం హిరణ్యకశిపవే నమః. ఏమైందిరా అను? ఇంకోసారి. ఓం హిరణ్యకశిపవే నమః. ఇంకొకసారి చెప్పండి. నీకు చెప్పి నా గొంతు పోతుందిరా ఎదవా. ఓం హిరణ్యకశిపవే నమః. ఓం హిరణ్య పుష్కే నమః. పుష్కే కాదురా నాయన, మా గొంతులో పోతున్నాయి. ఓం హిరణ్యకశిపవే నమః. ఓం హిరణ్య పుష్కే నమః. ఎన్ని మాటలు చెప్పవాలి? వీడు పాఠశాలకు ఆశయంగా వచ్చాడు సోదరా. ఒరే ఇప్పుడు నాకు ఎక్కడ పోయేవారా నువ్వు? చెప్పు, నీకేమొచ్చో చెప్పు. మాయం చేస్తావా? అందుకు వచ్చా కూర్చో ఏదా అన్నారా ఏదావా? మాయం చేస్తాడంట మాయం. చివరిసారిగా చెప్తున్నాను, అందువా లేదా? ఓం నమో హిరణ్యకశిపవే నమః. నేను చెప్తాను, అమ్మగారితో చెప్తాను. ఏం చెప్తావు రా అమ్మగారికి? మీరు వెళ్ళి సంధ్యకి వందనం చేసుకుని. సంధ్య కాదురా, సంధ్య కాదు. సంధ్యావనం అంటే వెళ్ళి స్నానం చేసి దేవుడికి ఇస్తుంది. ఓహో, నేను ఇంకా మీ ఇంటి పక్కన 3వ ఇల్లు ఉంది కదా, అందులో సంధ్య ఉంటుంది. ఎవరే సంధ్య కాదురా, మా పెళ్ళం పిల్లలు. అవునా? నేను ఇంకా సంధ్యకి వందనం చేసుకొని వస్తాం. అంతవరకు పాఠశాల జాగ్రత్తగా. అలాగే పంతులు, అలాగే అలాగే చేయకూడదు. నమో నారాయణ.
నారాయణ మంత్రం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భగవంతాలు నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం గాలిని బంధించి హసించి వాసిల పనులేదు గాలిని బంధించి హసించి వాసిల పనులేదు జీవుల హింసించి బ్రతుకుల చేయమ పనులేదు జీవుల హింసించి బ్రతుకుల చేయమ పనులేదు నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం తండ్రి తండ్రి నారాయణుడే గురువు చదువు నారాయణుడే యోగము యాగము నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నాద హరే శ్రీనాథ హరే నాద హరే సింజార్ హరే నాద హరే శ్రీనాథ హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే శ్రీనాథ హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే శ్రీనాథ హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే శ్రీనాథ హరే నాద హరే శ్రీనాథ హరే నాద హరే శ్రీనాథ హరే నాద హరే జగన్నాథ హరే హరే శ్రీనాథ హరే జగన్నాథ హరే నాథ హరే శ్రీనాథ హరే ఏంద్రా మీరు ప్రహ్లాద వచ్చారా ఆ పాంచ చెడ్డ కోతి వనమెల్లా చెడిచినట్లు నీవు చెడినదే కాక రాక్షస కుల మెల్లా చెరపచూచేదవా నిట్లు కాదు నీకు కూడు నీరు ఇవ్వక చీకటి గదిలో బంధించిన కానీ నీ రోగం కుదరదు నమ్ము అందరూ ఓం వీరనే పుష్కన్న పాఠం చెప్పదాక గుడిగా కూర్చోసుకుంటారు నాయన కుమార ప్రహ్లాద ఆహా ఓ నాయన నిన్ను చూసి ఎంత కాలమైనది నాయన నాయన గురువుల వద్ద ఏమేమి చదువుకుంటుంది నాయన ఆహా నా జన్మ ధన్యమైనది కదా నాయన ఆ జన్మ కూడా ధన్యమే. ప్రభు ఆ విద్యనంతయు ధార పోసిద్ది ఊరి పోసిద్ది గురునందరులారా మీ వల్ల కదా మా వంశము పావనమవుతున్నదయ్యా నాయన ఏది గురువులు చెప్పిన నీతి శాస్త్రములో ఒక పద్యమును చదివి దాని తాత్పర్యమును తెలుపము నాయన ప్రభు ఆ బాలుడు మార్గాయాసమున కడు బడలి ఉన్నాడు నేను వెడలిపోయిన తర్వాత మీరు పరిచయం ఒక్క పద్యం
భుజసారం భుజసారం ఇది మీరు చెప్పిన చదువు పట్టుదల నీతి శాస్త్ర జయ పాదగా చేసేదనంచు దానిని పట్టుకొని పోయి దానికి అనర్హములైన విరోధి కుటిలత జల్పినాడవే గుగుప్రవరుండవటంచు నమ్మితి కట కట బ్రహ్మణ కృతిగాక యథార్థము బ్రహ్మనుండవే ఇంకొకసారి ఆ పేరెత్తివా నీ నాలుకలు చీలుకలు దావించు దురాత్మ ఏమిరా నీకు కండ కావడం సులువు నా కొంచెడగా చోద్యమయ్యను కదా నా తండ్రి నీకు ఈ బుద్ధి లోపల దోచెను పరువు బుద్ధి తింపించినో లేక ఏకాంతమున భాగం పలికినో ఈ దానవ శ్రేణికి వైకుంఠుడు కృపాధరాదు అతను కీర్తింప నీకే తీకే ప్రభు ఈ పాడు మాటలే చెప్పవలదని ఎన్నో మాటలు బోధించినాము బాధించినాము శోధించినాము సంహరించినాము శిక్షించినాము మేము చెప్పిన విద్యలన్నీ చక్కగా నేర్చుకున్నాడు కానీ ఆ ఒక్క హరిస్మరణ మార్ప మా తలపు కాలేదు ప్రభు ప్రభువులు ఆగ్రహింపక అనుగ్రహించి ఆ కుమారుడు మా వెంట పంపిన ఈసారి ఎట్లయినా చదువులు ఏమో గురువులు చెప్పిన నీతి శాస్త్రములు నీకు అయోగ్యములు ఆయన ఆ విష్ణు చింతనములు నీకు ముఖ్యమైన ఓ నాయన ప్రహ్లాద నాయన నీవంతగా పూజింపవలైనన్న మన ఇలవేల్పు ఆ శంకరుని ప్రార్థింపము అది కాదన్న మహావరప్రసాదితి అయిన ఆ బ్రహ్మదేవుని ప్రార్థింపము అంతే కాని ఏలనా మన విరోధి ఆ దుష్ట హరిని ప్రార్థించదము దురాత్మ అట్లనే నీ దుష్టపదం మానవ కదా లీలావతి ఉడుకైన కానిము మరెవరిని కానిము విరోధి పక్షం అవలంబించు వాణిని నేను మననివ్వను ఒక అవకాశం ఇచ్చున్నాను ఎంతైనా బుద్ధి మార్పించు లేదా నా కోపాగ్నికి వీడు బలి కావచ్చు అడుగుపట్టి చూచితివా ఉన్నవాడు ఏది
ఆచరించమంది ఆచరించదు. జనకానికి అవసరం పాటింపదగినది కదా. అక్కడ దుష్ట మార్గము అన్నదారుని నీ వేల విడువరాదు. అమ్మా రమావల్లభుని స్మరించిన దుష్ట కార్యము కాదని అనుకును. తండ్రి కొనకములను మానవచ్చును కదా. అది సత్యమే. నా ఇట్టి బాలునికి తరుణోపాయం కలిగించు సత్కార్యము దుష్కార్యమన్న తండ్రి అయిననేమి అది వినవచ్చునా? సరి విడువకున్న మాని నీ మనసు రందే ఉంచుకొను. వెలికి చెప్పి తండ్రి మనసుగా ఆసక్తి కలిగించదు నాయన. అమ్మా శ్రీవల్లభుని పాద సేవ మనసారా చేయుచుండు మనసుకు దాచనేలా? అయ్యో నీ తండ్రి నిన్ను శిక్షించును సంహరించును అని చెప్పలేదా? ఎవరి కొరకు కాకున్నాను నా కొరకే నువ్వు హరిస్మరణ మానవు నాయన. పుత్రకాళి మతమును మానుము మనకి విధితగదు రసుడా. పుత్రకాళి మతమును మానుము మనకి విధితగదు రసుడా. నీవు కనుగొనల మట వినము నీదు జనకుడు కఠినతని. నీవు కనుగొనల మట వినము నీదు జనకుడు కఠినతని. చావు తలుపగనే చూడజాలను సంతత దుఃఖము నిడతుడా. చావు తలుపగనే చూడజాలను సంతత దుఃఖము నిడతుడా. పుత్రకాళి మతమును మానుము మనకి విధితగదు రసుడా. నాయన ఎవరి కొరకు కాకున్నాను నా కొరకైనా నువ్వు హరిస్మరణ మానవు నాయన. కుమారుడు ఏదో మార్గమును వచ్చినట్టున్నాడు, మన్నింపమని వేడుకుంటున్నాడు. దేవి ఓరి ప్రహ్లాదం, ఇప్పటికైనా తెలుపు ఆ హరిభజన మానదవా లేదా? తండ్రి నా శరీరము తోడ పుట్టినది కదా విష్ణుభక్తి. నీవు గొప్పవాడు నాకు తండ్రివి. హరిభజన మాత్రము మానవత్వము. దురాత్మ, అట్లయినా నీ దుష్టపదం మానవ కదా. ప్రహ్లాదం, నీ కడమాట తెలుపుము. తండ్రి ఇదే నా కడమాట. విష్ణు చింతనమే నా తరుణోపాయం. అరే మూర్ఖ, అట్లయినా దీనికి తగిన పాఠం నిర్వహించదరా? ఓరి ఎవరు అక్కడ? ప్రహ్లాదం, ఓరి వీళ్ళని గైకునిపోయి ఎత్తని సరి బాధించి శిక్షించి ఆ హరిభజన మానుకుంటుంది లేదా వీళ్ళని సంహరించి తప్పిదిరా నీ ప్రాణములు మీకు తక్కువ. ఇలా అది ఎక్కడిపోడు ఇలా అది దేవా జీవము నీవే కదా బ్రోచే భారము నీవే కదా మా భారము నీవే కదా. జనకుడు నీపై తిరుగా వహించి నన్ను వధింప మదినంచి. జనకుడు నీపై తిరుగా వహించి నన్ను వధింప మదినంచి. చంపేదెవరో సమసేదెవరో చంపేదెవరో సమసేదెవరో సర్వము నీవే కదా స్వామి. సర్వము నీవే కదా స్వామి. ప్రహ్లాద, ఇప్పటికైనా నువ్వు హరిభజన మానవయ్యా. మానను. హిరణ్యకశిపుల వారి మాటే వినలేదు, ఈ మాట నా మాట వింటాడా? ప్రహ్లాద, ఇప్పటికైనా నువ్వు హరిభజన మానము. లేకున్నట్టు నీకు వేసే శిక్షలు మహాభయంకరంగా ఉండును. ఏమందువు? నేనేమందును నారాయణ అందును శ్రీహరి అందును. నారాయణ నారాయణ నడుము.
ఆ, తీసుకెళ్ళి రామా. పెంచిన నన్ను చంపిన శాసించిన నీవే నారాయణ పెంచిన నన్ను చంపిన శాసించిన నీవే నారాయణ నీ నిర్ణయములు ప్రహ్లాద, ఏమన్నయ్యా నిన్ను గదల చేత కొట్టించింది, అయినా ఆ గద మమ్మల్నే కొట్టించున్నది. అబ్బా ప్రహ్లాద, ఇప్పటికైనా నువ్వు హరిభజన మానము. ఏయ్ మానవు, అట్లయినా సముద్రంలో పడేయటం ఏమంటావు? ఏయ్ నరమ్మ, ఏయ్ పద. ఏయ్ ఎట్లయినా ప్రహ్లాద బాలుని సముద్రంలో పడవేసి ఈ వార్త మహారాజు గారికి చెప్పలేదు. రమ్ము. ఆ. లక్ష్మీ వల్లభ కరుణాభరణ కమలలోచన కరుణాభరణ కమలలోచన కరుణ విందుల చేయనరావే కరుణ విందుల ఇప్పటికైనా నువ్వు హరిభజన మానవు. ఏయ్ మానవు, రే వీణేమి చేయదు. ప్రహ్లాద ఇప్పటికైనా మానము. అయితే దగ్గరలో పాముల వాళ్ళ గూడెం ఉన్నామని విన్నాను. మామూలు వాళ్ళు కూడా. ఆహా ఆ, అక్కడ తీసుకెళ్లి పాములతోనే కనిపిస్తే ఆ. అప్పుడు ప్రహ్లాద బ్రాహ్మణుడు జాగ్రత్త ఇప్పటికైనా మానము. మానను
మానవ్ పాములంట పాములు పాముల చేత కరిపించదము ఆ విషము ఇంటికి ఎక్కులు తెలిసినా మానవ్ మానేదవా లేదా నానను ఏయ్! ఓరి నారాయణ దమ్మున్న కాచుకొనుము నవ్వము ప్రభులు పాములు ప్రభులు చూడండయ్య మా పావనాలమయ్య ఈదిగాడు సూరిగాడు పేరెళ్ళిన పేరిగాడు ఈదిగాడు సూరిగాడు పేరెళ్ళిన పేరిగాడు వీళ్ళమ్మ మావాళ్ళు వలెకొచ్చి మంత్రగాడు పాములాలమయ్య ప్రభులు చూడండయ్య మా పావనాలమయ్య ఎవరు వచ్చారు ఎవరు ఎవరా మీరు ఏమవుతారో పాములో ఇంతకి మీరే వద్దారా ఏమా? ఈ రాజ్యమును పరిపాలించు హిరణ్య కశ్యప. అబ్బా దండాలు 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 కలగాలి కలగాలి వారి కుడివారి నేను ఇంతకి మాతో పని ఏంటి దొరా ఓరి మా దగ్గర ఒక బాలుడు ఉన్నాడు అతగాన్ని పాముల చేత కరిపించమని అదేంటి దొరా ఏదన్నా పాము కరిస్తే బతికించమంటారు మీరేంటి దొరా చంపేయమంటున్నారు ఒరే వాడు మా విరోధిని కొలుస్తున్నాడు రా. ఎవరు మీ విరోధి అన్ని నా నోటితోనే చెప్పించుకునే ఆ, వాడే ఆ గద్ద మీద వస్తాడు ఇలా అంటాడు ఎవరు ఎవరు నారాయణుడు రా. ఓహోహో అయితే ఏమయ్యాడు అయితే ఏంటి ఓరి ఆ, అతగాన్ని ఆ, మీకేమైనా గారడీ తెలుసునా? నేను కట్టితే ఏదంటే అది అయిపోతుంది అంటే ఇప్పుడు అది మాన్పించాలి అంతేగా అంతే. హో, అదే దానికి చంపేయమంటున్నారు ఆ పిల్లగాడు తీసుకురండి నిలువు మాన్పించి అడ్డపడిస్తాను అంతే. తీసుకురా. తీసుకొచ్చేయండి అరే మాకు ఇచ్చేయండి ద్వారా మేము పెంచుకుంటాం ఆ, ఎవరు 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 హిరణ్యకశిపు మహారాజు కుమారులు రాజు గారంట. అబ్బో, పిల్లలతో పుట్టు. ఏ బాబు వీళ్ళు నిన్ను చంపేయమంటున్నారు నిన్ను చంపడం మాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు అంటున్నావు అనిపిస్తే ఏమనిపిస్తారు దొరా ఓరి ఏమిస్తారు మీకు ఏమి కావాలను ఈ రాజ్యంలో ఏం కావాలని అవన్నీ ఇచ్చేద్దాం. అబ్బా, అయితే ఏయ్ అనేస్తున్నావు ఏయ్ కలకత్తా కాదు నిలబడుకుంటాం. ఏయ్, ఒకటి, రెండు, మూడు. ఆస్ పీస్ పాస్ అంటున్నావు అనేస్తున్నావు ఏమనిపించాలి మరి ఏమి అనిపించాలో తెలియకుండానే మంత్రం వేసినావా? అదే మాత్రం పని చేస్తుంది చెప్పు. తర్వాత ఓం హిరణ్య కశ్యపవే నమః. బాబు అను ఓ హిరణ్య కచపుచే నమః అన్నాడు తీసుకోబో తీసుకోబో ఓరి సరిగ్గా వినుము. ఓ బాబు ఇంకోసారి అంటాను ఓం హిరణ్య కచపుచే నమః తీసుకోబో. ఓరేయ్! నేనేమన్నా నువ్వేమన్నావు ఆయనేమన్నాడు. నువ్వన్నదే నేనన్నదే ఆయన అన్నాడు నేనన్నది నువ్వనలేదు నువ్వన్నది ఆయన లేదు. ఏమన్నావు ఓం హిరణ్య కశ్యపవే నమః. నేను అదే అన్నాను కదా ఓం హిరణ్య కచపుచే నమః సరిగ్గా వినుమురా. ఏ బాబు ఇగో వాళ్ళకి చెవుల్లో ఎంటికలు మర్చిపోయి వినపడతలేదు సరిగ్గా. ఓం ఓం నమో నారాయణాయ నమః ఈ నారాయణ మామ ఎవరు ఎవరు ఏంటి ఇందాక నుంచి అంటున్నాడా ఓహరి వాడి ఇందాక నుంచి కదా ఆ, పుట్టినప్పటి నుంచి అదే అనుకున్నవాడు. పుట్టినప్పటి నుంచి అంటున్నాడు ఇప్పుడు మానమంటే మానతాడా దొరా తీసుకుపోండి అయితే ఇగో బాబు ఇగో మరి ఇగో అందుకే పరపడతే కల్పించమంటారు అట్లాగనా ఇగో బాబు నా కోపం వస్తే నేను మంచోని కాదు ఆ, కోపం వస్తే మంచోని కాదు చెప్పండి చిన్నపిల్లడు వదిలేయ్. అంటావానవా ఓ బాబు. ఏయ్, అనడంట. ఏయ్, నాకు మోకాళ్ళ దాకా కోపం వచ్చింది అంటావానవా వద్దురా వద్దురా ఏయ్, నాకు నడుముల దాకా కోపం వచ్చింది అంటావానవా వద్దురా చిన్న పిల్లోడు నాకు పీకల దాకా కోపం వచ్చింది అంటావానవా అనకపోతే పో ఓరేయ్! ఎవడి మీద నీ ఎలక మరి నేను అన అంటుంటే నేనేమనిపించాలా
అందరికీ పాముల చేత కనిపించము పోమ్మ. బాబు ఆకర్షణ చెప్తున్నా పాముని చంపి ఆ ఇనాములు ఏవో తీసుకోలేము. బాబు ఆకర్షణ చెప్తున్నా అంటావనవా లేకపోతే పాములు కనిపించి చంపుతా సంతోషం అదేం పోతారా తుర్రును వచ్చింది బుర్ర కొట్టుకుపోయింది. అది వాడి పని. ఎవడి పని? వాడే చెప్పాను కదా. ఎవరు? ఆ నారాయణుడు. అమ్మా అంటే మీకు తెలిసే మీరు చంపేశారు. అయ్యా ఉన్నదే ఆ ఒక్క పాము, దాన్ని ఆడిపించుకొని బతుకుతున్నాం. ఇందాక అన్ని పాములు ఉన్నాయని చెప్పారు కదా. ఆ నోటికి చాలా చెప్తుందరా. ఇంతకి మాకేమో ఇనాములు ఇస్తా అన్నారు కదా, అవి ఇవ్వండి. నీవు ఎన్ని కుటుంబాలు రా? మావి ఒక 100 కుటుంబాలు ధర. అవును ధర 100 కుటుంబాలు. మరి మీ 100 కుటుంబాలకి అందులో ఒక్కొక్కరికి నా ప్రగాఢ సానుభూతి. ఇంకో మాట చెప్తారా? అయితే అడిగితే మాట చెప్తారా? ఈ విషయాన్ని నేను నా వాడు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నా. కడుపు నిండే మాట చెప్పమంటే ఈ గాలి మాటలన్నీ చెప్తున్నావు. మరి ఇన్ని చెప్పినా నీ కడుపు నిండలేదంటే అది కడుప ఇంకేమైనా. ఇంకో మాట చెప్తారా? ఒరే ప్రహ్లాద బాలుని చంపుతేనే ఈనాములు అన్నా, చంపలేదు. అందుకే మీకు నన్ను మోసం చేస్తున్నావు. నేను కట్టు కట్టానంటే నువ్వు తెల్లారికంతా ఆడదాని అయిపోతావు అంతే. చూశానుగా ఇందాక కట్టు కట్టావు. అదేదో తప్పు మాత్రం జరిగినట్టున్నా. ఈసారి మాత్రం ఒరే నా రాజ్యంలో మీరెవ్వరూ ఉండకూడదు. ఉన్నారు తెల్లారేసరికి మీ గుడిసెలన్నీ తగలబడిపోతాయి. వాడు గాని కట్టు కట్టాడంటే పొద్దున్నకంతా నువ్వు ఆడదాని అయిపోతావు అంతే. నీకు చెప్పుతున్నాను కదా. ఇప్పుడు ఆ పిల్లగాడు చంపాలి కదా, అంతేనా? మా దగ్గర ఏం బాలేదు. నా రాజ్యం మీరు చెప్పండు. పోతా
ఎన్నిక ఉంది. ఇంకా నా శక్తికి మించిపోయింది. నా పేరు విన్నంత మాత్రమే సకల గీర్వాణ బృందము అదే జగత్ ప్రళయమని భావించుతుండే అత్తి నా ఆజ్ఞ నా కుమారుడే పాటింపకున్నా అది నాకు అవమానము కాదా? ఇంకా నా కుమారుడే నా ఆజ్ఞ పాటింపకున్నా ఇంకా నా రాజ్యంలోని ప్రజలు ఎట్లు పాటించరు. కావున వాడు చావనేమలేదు. ప్రహ్లాద, ప్రహ్లాద, ఇది ఏమో తెలియదా? ఆ శంకరుడు మింగిన హాలాహలముతో సమానమైన కాలకూట విషము. దీని ప్రభావం ఎట్టిదో చూపించదని చూడు. చూసివా, ఇది ఒక్క చుక్క నీ నోట పడిన రెక్క ముక్కలాడక చచ్చుతాడు. చెప్పుము, ఆ హరిభజన మానేదా ఈ విషమును కోరదేవా? నాథ, ఈ కార్యం మారకూడదు నాథ. లోకమును ఎవరైనా తన కుమారుని విషయం చంపుతురా. ఇది ఏమి అన్యాయం నాథ. ఆ విషయం మాకిట్టు. నేను తానే మరణించిన విధంగా పిచ్చిపోతున్నట్టు తెలుసుకో. లీలావతి, పతిగా నీకు ఆజ్ఞాపించుతున్నాను. నీవే ఈ విషయమును బాబుకిచ్చి తాగింపు లేదా వానితో ఎక్కడనూ సరి ఆ హరిభజన మాన్పించు. ప్రహ్లాద, చూచిందివా? ఈ విషము ఇంచుక నాలుకై పడిన తప్పక మరణిస్తున్నట. ఇప్పటికైనా ఎవరి కొరకు కాకుండా నా కొరకు ఎన్నో హరిస్తున్న మానవు నాయన. అమ్మా, ఆ విషయంలో అంత శక్తి ఉన్నదా? ఏది ఇటు తప్పు? నారాయణ శ్రీహరి ఎంత పని జరిగిపో. ఏమి ఆశ్చర్యం! కాలకూట విషములు ఆయాసము వలె గడగడ తాగివేసిన ఏమి ఆశ్చర్యం! ముంచితి వార్ధుల గగనమొత్తితి శైలతటంబునంతో ఏంచితి శస్త్రరాజ పొడి పేంచితి నీదని భేంద్ర పంచి తొక్కించితి శపించితి ధిక్కరించితి ఘోరద వాగ్నులం తోయించితి తెక్కు బాధనలయించితి చావడు చావడు చావడినే చిత్తమో. ఈ ప్రహ్లాదుని వదా విధానము నా సమక్షమునే జరగవలేదు. ఓరి ప్రహ్లాద, ఓరే, నిన్ను ఎన్ని విధములు చంపినను చావకున్నావు. నీకేమన్నా మందు మంత్రము తెలియనా? ఏయ్! నారాయణ మంత్రం. ఏమా సందేహం? మా తండ్రి కశ్యప బ్రహ్మ, అతని తండ్రి చతుర్ముఖ బ్రహ్మ, అతని తండ్రి చెప్పండి. అతనే శ్రీమన్నారాయణ. నారాయణుడు. ఓయ్ ప్రహ్లాద, అతడు నీ పిడతండ్రి చంపిన దుష్టుడురా, మనకు విరోధి. అతని నామమును నీవు స్మరింపరాదురా. ఎందునాడు రా శ్రీహరి? నా పరాక్రమములకు వెలిసి పారిపోయిన పిరికి బంధురా శ్రీహరి. ఎందునాడురా? ఎల్ల కడలో ఉన్నవాడా? ఈ సౌధములు అందున్నవాడా? ఈ గద ఎందున్నవాడా? ఈ ఖడ్గములు అందున్నవాడా? ఈ స్తంభములు అందున్నవాడా? ఈ స్తంభములు అందున్నవాడా? ఉన్నవాడు ఉన్నవాడు. విప్రద దేంబక సర్వస్థలంబున అంబోరు హెత్తుడు ఉండెనవచ్చు
మిగుల సంఘమున పలికెదవీవు ఈ స్తంభమున చూపగలరే ప్రహ్లాద ఈ స్తంభమున చూపగలరే నీ చక్రే గక్రే వైకుంఠమంతా వెతికిన నువ్వు కారణాన్ని ఈ శ్రీహరి ఈనాడు నీ వల్ల కల్పిస్తున్నాడు పితృణం తీర్చుకుంటే ఒక మన పితృణం తీసుకుంటే మన ఈ శ్రీహరి శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ సురభి జయచంద్రవర్మ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు భక్తపద నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. యాక్చువల్ సురభి నాటకం ఇలా ఉండదు. చాలా భారీ సెట్టింగులతో 40 మంది కళాకారులతో చాలా భారీగా టెక్స్టింగ్స్ ఎఫెక్ట్స్లో ఉంటుంది. ఎందుకంటే ఇది సింపుల్గా అంటే ఇక్కడున్న పరిస్థితులను బట్టి ఉపయోగించుకోవాలి, కేవలం మా ఉనికిని చాటుకోవాలి. సురభి నాటకం అనేది బ్రతికుంది అని ఒక అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. దాన్ని ఎలాగైనా ఉనికిని చాటుకోవడం కోసం చిన్న ప్రయత్నం చేశాం. తప్పుంటే మన్నిస్తారని, అలాగే మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినటువంటి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు మామిడి హరికృష్ణ గారికి పాదాభివందనం చేసుకుంటూ, అందరూ ఇంకా ఈ శాఖ నుంచి తేరుకోలేదు. అందరికి బాగా నచ్చింది. చివరిలో ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అంత గొప్పగా నాటకాన్ని ప్రదర్శించారు. ఫస్ట్లో భయపడి
బతిలాడి చెప్పాను, కానీ చివరి వరకు మీరు ఆశీర్వదించారు. మరొకసారి చెప్పండి ద్వారా ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్స్. జయచంద్ర వర్మ పేరు ఫస్ట్ చెప్పి మర్చిపోయి ఉంటారు. జయచంద్ర వర్మ అండ్ ట్రూప్. ఒకసారి ఈ ట్రూప్ కళాకారుని పరిచయం, అందరు ఉండండి, ఈ ట్రూప్ కళాకారుని పరిచయం చేస్తే వారిని కూడా పేరు పేరున ఆశీర్వదించవచ్చు. ఈలోగా మా ప్రభుత్వ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖకు చెందినటువంటి శ్రీ పి నరసింహులు గారు, ఫీల్డ్ ఆఫీసర్ గారు, వారి నివేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. శ్రీ పి నరసింహులు గారు, ఫీల్డ్ ఆఫీసర్ గారు. అదేవిధంగా శ్రీ టి రవికాంత్ గారు, లెక్చరర్ గారు, వారిని కూడా వర్మ. ఎక్కడమ్మా చప్పట్లు? ఆహా, సూపర్. తెలంగాణ ప్రభుత్వం తరఫున నీకు అందరికీ ఆశీస్సులు. ఆర్ అంశిక వర్మ. ఎక్కడ? సూపర్. తడుముకోకుండా భయం లేకుండా నటించినటువంటి గొప్ప కళాకారులు, 140 సంవత్సరాల చరిత్ర గల సురభి కళలను ప్రోత్సహించాలన్న దృక్పథంతో ఈ వర్మ గారి యొక్క ట్రూప్ని ఇక్కడ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు మల్లు పట్టి విక్రమార్క గారు, తెలంగాణ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రాచీన కళను కూడా ప్రోత్సహించాలి, మనం హైదరాబాద్లో ఉన్న విభిన్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వీరు అంతకు మించి విజయవంతం చేశారు. అదేవిధంగా శ్రీ జయచంద్ర వర్మ గట్టిగా. తర్వాత హారికా వర్మ. హారికా ఆమె మాట్లాడదు కానీ మొత్తం ఆమె కీ తిప్పేది. తర్వాత ఆర్ పద్మజ వర్మ, తొందర. ఆర్ రవి వర్మ, ఆర్ గీతాశ్రీ, శ్రీ యువరాజ్. ఓ యువరాజ్ అంటే పెద్ద, సూపర్. ఆర్ రామ్ ప్రసాద్, వి అజయ్ కుమార్, వి విజయ్ కుమార్, వి హరిప్రియ. చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. వి జయవర్ధన్, ఆర్ రూప్ కుమార్, ఆర్ శేషురాజు, వి శేషు ఆర్మణి. అమ్మ ఒకసారి రావాలి, ఆర్మణి కళాకారులు ఒక చప్పటి కొట్టాడు. ఒకసారి ఆర్మణి ఒకసారి ప్లే చేయండి. హార్మోనియంపై సహకరించారు శేషరాజు గారు. బిట్టు ఊరికే బిట్టు. తబలా మీద సహకరించారు బాబురావు పెద్ద బాబాయ్ గారు. సరే వినండి. ధన్యవాదాలు. శ్రీ ఆరు బాబురావు గారు, ఆరు బాబురావు ఒకసారి తబలా చూడు కనిపించండి. విజయ్ కుమార్, హరిప్రియ వచ్చారమ్మా. శ్రీ వి నిరంజన్ ఉన్నారా? ఉంటే రమ్మనండి. శ్రీ నిరంజన్. తర్వాత వి హర్షిత, ఆశ్రిత. ఇట్రా అమ్మా, ఇట్రా, ఇక్కడిరా, 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 ఇక్కడరా. నమస్కారం పెట్ట అందరికీ. చిన్న సలహా ఇచ్చా, అంతే, ఏం లేదు. అదేవిధంగా మహిపాల్, అక్షిత. అంటే కొంతమంది మేకప్లు తీయటానికి వెళ్ళండి. ఇప్పుడు ఏంటంటే అందరినీ పేరుని ప్రస్తావిస్తే ఈ కళని గౌరవించినట్టు, ఈ సాంప్రదాయాన్ని గౌరవించినట్టు అందరూ శ్రమ పడ్డారు, గొప్పగా ప్రదర్శించారు. కాబట్టి అందరినీ పరిచయం చేయడం జరిగింది. కొందరు వెనుకున్నారు, కింద ఇక్కడికి వచ్చారు. మా డిపార్ట్మెంట్ తరఫున ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు నమస్తే. ఇప్పటిదాకా డిపార్ట్మెంట్ తరఫున ఉండి సహకరించి, ఎందుకంటే మనం ముందు రావాలి, లేటుగా వెళ్ళాలి, నిద్ర కాసి మళ్ళీ రావడం అంటే మామూలు విషయం కాదండి. మా డిపార్ట్మెంట్ స్టాఫ్, మా మామిడి హరికృష్ణ గారు డైరెక్టర్ గారికి, వారితో పాటుగా శ్రీ నరసింహులు గారు ఫీల్డ్ ఆఫీసర్ గారికి, తర్వాత శ్రీ టి రవికాంత్ గారు వారికి, తర్వాత శ్రీ టి కృష్ణకుమార్ గారికి